హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడైతే అమ్మాయి చూడండి పుట్టినరోజు కోసమని ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయమని తెచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఫిట్టింగ్ వచ్చేటట్టు న్యూ మోడల్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది. చేతి దగ్గర కప్స్ లాగా వస్తుందండి. మనకి చెట్కి ఫుల్ హ్యాండ్స్కి ఎలా వస్తుందో కప్స్ అని అక్కడ అలా వస్తుంది అనమాట. చూసారు ఎలా ఉందో? బకరం వేసి స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుంది. అలాగే న్యూ డిజైన్ నెక్ డిజైన్ అనేది పెట్టాను. కాకపోతే మీకు క్లియర్గా కనిపించట్లేదు. ఆ అమ్మాయిని వీడియో అడిగితే నాకైతే ఇది పెట్టింది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ వావ్ అంటే నేను పెట్టిన ఫోటో కంట ఇది చాలా బాగా తీశారని చెప్పి తనైతే చాలా బాగా స్టిచ్ చేశారని చెప్పి అన్నదండి అమ్మాయి అయితే మాత్రం. అందుకని నాకు వీడియో హ్యాపీనెస్తో నాకు వీడియో అనేది పెట్టిందనమాట. ఓకేనా? అలా చూడండి ఎంత బాగుందో డ్రెస్ అనేది. ఆ ఇద్దరు కలిసి బ్యూటిషియన్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వీడియో డ్రెస్ అయితే ఎంత బాగుంది, ఎంత నీట్గా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపరు. ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాం. ఇవ్వండి కటింగ్ మార్కింగ్ అయితే చేసేసాను అనమాట. డ్రెస్సు పై బాడీ పార్ట్ పొడుగు వచ్చేసరికి 16 ఇంచీలు, అలాగే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 7.5 ఇంచీలు అనమాట. తంది 7 ఇంచీలు 7.5 సారీ ఫ్రెండ్స్. ఫుల్ షోల్డర్ వచ్చి 7 ఇంచీలు, అలాగే చంక ఆమ్ రౌండ్ పొడుగు కూడా 7 ఇంచీలు, నెక్కు పొడుగు కూడా 7 ఇంచీలు అనమాట. 7 ఇంచీలు పెట్టుకుంటే మనకి కొంచెం ఇంకా డీప్ అయిద్దామని చెప్పి నేను 6.5 ఇంచీలు అనేది పెట్టాను. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను. మనం 7 ఇంచీలు కావాలంటే 7 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి అక్కడ నేను బకరం మీద మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. నార్మల్గా ఇక్కడైతే అలా మార్కింగ్ అనేది చేసేసాను. ప్రిన్సెస్ కట్కి చెస్ట్ లూజ్ వచ్చేసరికి, నడుము లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ అనమాట. అంటే తక్కువ ఉంది. 7 ఇంచెస్ నడుము లూజు. అలాగే ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచీలు ఎక్స్ట్రా, అలాగే ఖర్చుల కోసం 2.5 ఇంచీలు ఎక్స్ట్రా అనమాట. అలా మార్కింగ్ చేసుకొని చూడండి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మార్కింగ్ చేశాక వీడియో పెడితే బాగుందని నాకైతే అనిపించింది. అందుకని ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి వీడియో మార్కింగ్ చేసినవి కటింగ్ వీడియో అయితే చాలా ఉన్నాయి కదా, ప్రిన్సెస్ కట్ కటింగ్ ఎలా అనేది. అందుకని నేను వీడియో అనేది మీకు పెట్టలేదు. సారీ, మార్కింగ్ చేసాక పెట్టేశాను అనమాట. అదిగండి ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికోసం మళ్ళీ చూడండి ఇంకొక పార్ట్ కోసం అనేది ఇట్లా వేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ కోసం ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం చక్కగా లైనింగ్ అనేది పెట్టేసి స్కేల్తో చుట్టూరు మార్కింగ్ అనేది చేసేయాలి నీట్గా. అలా నీట్గా మార్కింగ్ చేసేయాలి చుట్టూ కూడా. మనం ఎలా అయితే డ్రా చేసామో అలానే సేమ్. అయితే మనం ఎక్స్ట్రా ప్రిన్సెస్ కట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది నేను కట్ చేసేస్తాను అనమాట. సేమ్ మార్కింగ్ అండి. అదే మార్కింగ్ క్లాత్ పెట్టేసి కట్ మార్కింగ్ చేసుకోవడం చుట్టూ. ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం 3 ఇంచీలు, అలాగే నెక్ అనేది 4 ఇంచీలు ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్కి 3.5 ఇంచీలు డౌను, 4 ఇంచీలు వెడల్పు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ మొత్తం టోటల్ పొడుగు వచ్చేసరికి 9 ఇంచీలండి. దానికి మళ్ళీ 4 ఇంచీల కాడికి ఒక మార్కింగ్ డ్రా చేసుకొని నీట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మొత్తం స్ట్రైట్గా. అలాగే చుట్టూ కూడా మార్కింగ్ చేసేసినాక ఇప్పుడు మనకు అక్కడ ఏ షేప్ కావాలనేది మన ఇష్టం అనమాట. మనకు నచ్చిన షేప్ అని బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు బోట్ నెక్ కోసం ముందుగా డ్రా చేసుకుంటున్నాను రౌండ్ షేప్. ఓకేనా? అంటే బోట్ నెక్ షేప్ అనమాట. ఎట్లా కరువు స్కేల్తో అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి బోట్ నెక్ షేప్ అనేది. ఇప్పుడు దీనికోసం మనకి ఎలా కావాలి అనేది మన ఇష్టం అనమాట.
మనం ఎలా కావాలంటే అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి మార్కింగ్ అంటే మనం తీసుకునే మోడల్స్ని బట్టి మనం అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఎలా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదనుకున్న హ్యాండ్తోనే మార్కింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అట్లా ఆ షేప్ వచ్చేటట్టు చూసారు కదా, దీపం కుందులాగా అనమాట. అంటే మన ఇష్టం అనమాట, మనకు నచ్చినట్టు మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. వాటర్ డ్రాపా, లేకపోతే ఆచి మోడలా, రౌండ్ షేపా, స్టార్ నెక్ లాగా, అట్లా మనకు నచ్చినట్టు. ఓకేనా, మొత్తం చుట్టూ కటింగ్ అనేది చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకండి, ముందుగా చూడండి అసలు ఎలా ఉంటుంది అనేది. అప్పుడు మీకే అర్థమైద్ది. కటింగ్ స్టిచ్చింగ్ సింపుల్ మెథడ్ అండి. న్యూ డిజైన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా మనకి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకునేది, ఆ నెక్ అనేది నేను డ్రా చేశాను అనమాట. ఫ్రంట్ సైడ్ ఒకసారి మీరైతే చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎందుకు బకరం వేయకుండా కట్ చేస్తున్నానంటే 3 నెక్కులు ఉంటాయి. అంటే సాటిన్ క్లాత్, లైనింగు, మెయిన్ క్లాత్. ఇది జిమ్మిక్కి శారీ అనమాట. అలా ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మనం తీసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని కట్ చేసి తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఎంతైతే బాడీ పొడుగు వెడల్పు సరిపోయేదో అంతవరకు క్లాత్ అనేది తీసుకున్నాం. అలాగే సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ అది 2 మడతల మీద ఉంది. దాన్నే మనకి ఎంతవరకు సరిపోయేదో చూసుకొని దాని ప్రకారంగా వేసుకుంటున్నాను అనమాట. రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా అలా వేసేసుకొని ఒకేసారి కట్ చేసేద్దామని నేనైతే వేస్తున్నాను అనమాట. అంటే డబ్బులు పని పెట్టుకోకుండా ఒకేసారి లైనింగ్ వేసి 2 క్లాతులు కట్ చేసేద్దామని. ఇలా అయితే మనకి ఏంటంటే కొంచెం యూజ్ఫుల్ అండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అనమాట. నేనైతే అలానే చేస్తాను అనమాట. అలా నీట్గా తీసేసేయండి. కరెక్ట్గా ఎడ్జ్లన్నీ 4 మూలలో సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. చుట్టూరు ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి. ఓకేనా, అలా నీట్గా కటింగ్ చేశాక ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్లాట్ మొత్తం లైనింగ్ 3 ఒకే దాంట్లో పెట్టేసాం. ఇప్పుడు సాటిన్ కోసం ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ అంటే మనకి ఓన్లీ హ్యాండ్కి సాటిన్ క్లాత్, జిమ్మిక్కి క్లాత్ మాత్రమే వేస్తామండి, ఇంకే లైనింగ్ వేయమన్నమాట. దానికోసం అని చెప్పేసి నేను చూడండి, బుట్ట హ్యాండ్ కోసం మొత్తం టోటల్ ఎంత ఉందో అక్కడి నుంచి అలా ఆ షేప్ వరకు తీసుకుంటున్నాను. రౌండ్ షేప్ కరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్కి నేను ఎంత తీసుకున్నానంటే 18 ఇంచీలు తీసుకున్నానండి. తన చెయ్యి పొడుగు వచ్చి టోటల్ 25 ఇంచీలు వచ్చిందనమాట. అయితే ఖర్చులతో మనకి 5 ఇంచెస్ కప్పు వస్తుంది హ్యాండ్ దగ్గర. 5 ఇంచెస్ ఇస్తే 20 కదా, 20కి మనకు అటు ఒక 1 ఇంచు పైన 1/2 ఇంచు 1.5 ఇంచు అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు 21.5. అయితే నేను 22 ఇంచీలు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ బుట్ట హ్యాండ్ కోసం పైన 3 ఇంచీలు ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. అలాగే వెడల్పు వచ్చి 4 ఇంచీలు పెట్టుకొని మనం షోల్డర్ పప్పు హ్యాండ్ ఎలా వస్తుందో దానికోసం తీసుకున్నట్టే సేమ్ అదే మార్కింగ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్లన్నీ సమానంగా కలుపుకొని నీట్గా చూడండి. హ్యాండ్ లూజ్ అవన్నీ నేను ఎందుకంటే అది ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి హ్యాండ్ లూజ్ అనేది తీయలేదు. మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నాం అంటే దగ్గర దగ్గర 2 ఫోల్డింగ్ మీద 10 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. ఎందుకు అలా అంటే ఫ్రిల్స్ వస్తాయి కింద కూడా, అలాగే పైన కూడా ఫ్రిల్స్ వస్తాయి. ఓకేనా,
అదిగో ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ వరకు డాట్స్ పెట్టుకుంటున్నాం అనమాట. అది హ్యాండ్ లూజ్ మిగతాది ఆ కుర్చీలు పెట్టుకుంది ఎంతవరకు అనేది. ఓకేనా. ఇప్పుడు జిమ్మిక్కి ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. అయితే దానికంటే ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అది లోపల జిమ్మిక్కి పైకి లెగవాలి. ఈ హ్యాండ్ వచ్చి కిందకి అణిగినట్టు ఉండాలన్నమాట. అప్పుడే హ్యాండ్ లుక్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు 4 మడతలుగా తీసుకుంటున్నాను అనమాట. ఈ జిమ్మిక్కి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ రావాలి కదా, ఆ ఫ్రిల్స్ కోసం. ఇప్పుడు ఇట్లా వేసేసాను చూడండి. అట్లా వేసేసి వెడల్పు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అంటే ఇట్లా వేస్తే నాకు అది చూడండి కరెక్ట్గా సరిపోయింది అనమాట క్లాత్ అనేది. నేనైతే అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎగస్ట్రా మొత్తాన్ని కట్ చేసేసి ఆ ఎగస్ట్రా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం అనేది ఉంచాను అనమాట. సరే ఎంత పర్ఫెక్ట్గా ఉందో కటింగ్ అనేది, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందామండి. ఈ బగరం క్లాత్తోని మనకి ఫ్రంట్ వైపు నెక్, ఈ నెక్ అనేది నీట్గా మనం డ్రా చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనకు సారీ ఆ బకరం క్లాత్ ఎంత అయితే మనకు అవసరమో అంతవరకు నీట్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత పేపర్ అవసరమైతే అంతవరకు బకరం క్లాత్. ఓకేనా. అలా కట్ చేసేసి పక్కనే హెచ్చులు తక్కువలు ఏమైనా ఉంటే అవి కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇంకా నేను హడావిడిగా ఉండడం వల్ల అప్పుడు తీసి పక్కన పెట్టేశానండి. నేను బ్లౌజులకి అయితే ఎక్కువ బకరం క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ని ఎక్కువ యూజ్ చేస్తానమాట. అంటే ఏమైనా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ మందం కింద వేసేస్తాను. అందుకని నేను ఇంక వేరే హెమ్మింగ్ కానీ అట్లా పెట్టను అనమాట. ఇప్పుడు అట్లా డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. అట్లా అట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా చక్కగా ఒకసారి నీట్గా అణిగిపోయేటట్టు మనం ఫోల్డ్ చేసుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకున్నాక అసలు ఎంత ఉందో క్లాత్ అనేది చూసుకోవాలి. అంటే మనకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అది దేనికి, హ్యాండ్కి, మనకి చేతికి మొత్తం లూజ్ కానించి హ్యాండ్కి అనేది మార్కింగ్ చేశాను. ముందు ఇది హ్యాండ్ది, ఇంకా నెక్ది అనేది కట్ చేయలేదన్నమాట. ఓన్లీ హ్యాండ్ వర్క్ అనమాట. హ్యాండ్కి వచ్చేసరికి 5 ఇంచ్ వెడల్పు, పొడుగు వచ్చి మనకి చేతి లూజ్ కంట ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని జిమ్మిక్ ఫ్యాబ్రిక్ అనమాట. అట్లా ఒక సమోసా మోడల్లో మనం అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే నేను అది కొంచెం కట్ చేశానండి, వీడియో లెందీ అయిపోద్దని. ఆల్రెడీ అప్పటికే ఎక్కువ లెందీగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నా తిప్పలు చూడండి. అంటే నేను అసలు పెట్టలేక, ఒకటే ఒంట్లో బాగాలేదు కదా, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అప్పటికని, నాకు చాలా ఆరోగ్యంగా బాగోలేదనమాట. కానీ నాకు అక్కడ నేర్చుకోవడానికి వచ్చే పాపని ఇంతవరకు మీకు ఎప్పుడు నేను అసలు వీడియోలో చెప్పలేదు. అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుందనమాట. అక్కడి నుంచి నెక్ మన బాడీ పార్ట్ పెట్టేసి డ్రా చేస్తానమాట. అక్కడి నుంచి ఎంత ఉంది, అక్కడి నుంచి 14.5 15 ఇంచులు వచ్చింది అనుకోండి. మనం చుట్టూ అదే 15 ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి లెంత్ అనేది మొత్తం తంది 58 ఇంచులు పొడుగు. ఓకేనా. నేను 16 ఇంచీలు అనేది బాడీ పొడుగు తీసేసాను. 58 ఇంచుల నుంచి 16 తీసేస్తే 42 ఇంచీలు పొడుగు అనేది పెట్టాలి. ఓకేనా. ఆ 42 ఇంచీలు కాడి నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పైన 1 ఇంచ్, పైన కింద కూడా ఒక 1 ఇంచ్కి అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేయొచ్చాను. 2 ఇంచీలు యాడ్ చేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేసాను. చూడండి నీట్గా అట్లా. నేను పట్టుకోలేక ఇంకా పాప చేత పెట్టిస్తున్నాను అనమాట. కొంచెం అప్పుడు ఆవేశం రావటం అట్లా ఉందన్నమాట. బాగా అసలు హెల్త్ ఏం బాగాలేదు, అసలు లేకటం కూర్చోవటం అట్లా కష్టంగా ఉందన్నమాట. ఇప్పుడు మార్కింగ్ అనేది చేసేసాను నీట్గా, కటింగ్ కూడా చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ముందుగా జిమ్మెక్కు సాటిన్ క్లాత్ని జాయింట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి.
ఇలా చూడండి, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అలా సర్దుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలాగే ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టాను. అలా పెట్టేసి చక్కగా పావించి ఖర్చు చుట్టూ పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఆ మూలాల దగ్గరికి వచ్చేటప్పటికి సూది కింద కొంచెం పాదం పైకి ఎత్తుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా. ఖర్చు అయితే మాత్రం ఒకే లెవెల్లో ఉండాలండి, ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా తీసేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కట్ చేసేసి చూడండి, ఎక్కడ ఎక్స్ట్రా ఉంటే అక్కడ తీసేసి చిన్న చిన్న టక్స్లు అన్నీ పెట్టుకోవాలి నీట్గా. అలా కట్ చేసుకోవాలి నీట్గా. ఆ మెయిన్ కోణాల దగ్గర కూడా థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా టక్స్లు అన్నీ పెట్టేసుకోవాలి. అలా ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి రివర్స్ చేసుకోవాలి. ఆ కోణాలు నీట్గా రాకపోతే ఏదైనా సూది మనతోని కానీ దేనితోనైనా తీసుకోండి బయట. అట్లా ఏదైనా ఒక సూది కానీ లేకపోతే మనకు కటింగ్ బ్లేడ్ చిన్నది ఉంటుంది మన దగ్గర, చూసారా, దాంతోనైనా మనం తీసుకోవచ్చు, నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలా నీట్గా తీసుకొని వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అలా నీట్గా మోనాలు తీసేసినాక చక్కగా ఒక చిన్న స్టిచ్ చివరికంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. అలా నెక్ అయితే లాగొద్దండి, మనం లాగడం వల్ల ఏమైందంటే సాగిపోయినట్టు వచ్చేసింది అనమాట. నీట్గా రావాలంటే మనం ఓపికగా చిన్నగా కుట్టుకోవడం. ఇట్లా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డ్రాప్ చేయపని పెట్టాను అనమాట, అది దీపం కుందిలాగా. సరే, అంత బాగా వచ్చేసిందా. అట్లా వచ్చేసినాక చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. అట్లా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసి ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేయాలి. అలా చుట్టూ లైనింగ్ జాయింట్ చేసి ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసాం అనుకోండి, నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. అలా ఎక్స్ట్రా ఉనకొచ్చంతా నీట్గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసినాక బ్యాక్ డాట్స్ అన్నీ వేసుకోవాలి. 5 ఇంచెస్ పొడుగు,
ఒక హాఫ్ ఇంచ్ అనమాట, అంటే 1 ఇంచ్ పోయిద్ది మనకి డాట్స్కి. అట్లా స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్స్ కూడా ఎక్కడికక్కడ రిమూవ్ చేసేసండి, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది అనమాట. ఎలా అయితే మార్కింగ్ చేశానో అలానే కట్ చేసేసాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసేసి, అంటే నేను బకరం మీద కట్ చేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 3 లైనింగ్లు, అంటే 2 లైనింగ్లు మెయిన్ క్లాత్ ఒకటి అవుతుంది కదా. ఎలా అయితే మార్కింగ్ చేశానో, సారీ ఈ మార్కింగ్ అనేది మీకు చూపించలేకపోయాను నేను. ఇది ఒక వీడియో అనేది సపరేట్గా చేస్తాను నేను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, అంటే ఎక్కువ డీప్ వద్దు అమ్మాయి, అందుకని కొంచెం తక్కువ డీప్లో పెట్టాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్లు తీసుకుంటాను. ఇప్పుడు అది కూడా జాయింట్ చేసి పెట్టాను అనమాట. అయితే దీనికి చిన్న బక్రం పీస్ అనేది యాడ్ చేస్తున్నాను, యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే అట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందని. ఓకేనా, కటింగ్ అయితే చేయలేదు. చూడండి, ఇప్పుడు ఆ బకరం క్లాత్ అనేది ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడుగు ఉంది అనేది ఒకసారి చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ మెయిన్ లైనింగ్ క్లాత్, షార్టిన్ క్లాత్ అటాచ్ చేశాను కదా, దానికి అనేది కింద పక్క జాయింట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి పైన లైనింగ్ వచ్చేస్తుంది కాబట్టి కనిపించదు. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్ అనేది దానికి నీట్గా అదే చూడండి అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్దుకొని నీట్గా ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేస్తాను. ఒక 2 సేఫ్టీ పిన్స్ మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి చుట్టూ నెక్ చుట్టూ పెట్టుకున్నా పెట్టుకోండి. నాకైతే అన్న అవసరం లేదు, నేను 2 పిన్స్ అన్నీ పెట్టాను అనమాట. అట్లా పెట్టేసినాక పావించి ఖర్చు పెట్టేసి నీట్గా చూడండి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనం ఇలా నెక్ కట్ చేసుకొని బకరం మీద డ్రాయింగ్ చేయాలని ఏం లేదండి, ఇట్లా కూడా స్టిచ్చింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దానికి ఫ్రంట్ థ్రెడ్స్ పెట్టాలి కదా, ఆ థ్రెడ్ అనేది ఆ మూలాల దగ్గరికి ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా మనం ఎక్కడైతే పాయింట్ కటింగ్ చేసాం కదా, ఆ పాయింట్ దగ్గరికి అలా పెట్టేసి అక్కడ చిన్న రఫ్ అనేది ఇవ్వాలి, ఇచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా నెక్ చుట్టూ నుండి అలా నెక్ చుట్టూ అలా ఈ సైడ్ కూడా మనకి ఒక థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. అలా 2 థ్రెడ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసి నీట్గా థ్రెడ్ కట్ అవ్వకుండా మూలాలన్నీ నీట్గా చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు ఈజీగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెట్టేశాను. అయితే కొంచెం లెందీ అవుతుంది వీడియో అనేది, నేను కట్ చేశాను కొన్ని కటింగ్ కట్ అయితే చేయలేదు మధ్య మధ్యలో, మీరు చూడటానికి కూడా బాగుంటుంది కదని చెప్పి కొంచెం లెందీ అయినా సరే నేను వీడియో అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న బకరాన్ని అనేది తీసేసాను, ఎందుకంటే అలా తీసేస్తే కొంచెం మనకి ఎత్తినట్టు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట, దానికోసం. ఇప్పుడు ఈ థ్రెడ్స్ పట్టుకొని మనం లాగేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మన నెక్ షేప్ అనేది. అట్లా చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. థ్రెడ్ కుట్టి ముందే పక్కన పెట్టుకోవాలి. అలాగే అయిపోయిన తర్వాత చివరికంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా ఆ షేప్ దగ్గర నీట్గా
నీట్గా. ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్నాక చూసారా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు చుట్టూ లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. అలా నీట్గా ముడతలు లేకుండా నీట్గా. అలా నీట్గా చుట్టూ లైనింగ్ అనేది జాయింట్ చేసేయాలి. అలా జాయింట్ చేసి సైడ్ ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా అవి కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్ అనేది ఎంత బాగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు షేప్ అనేది నీట్గా అట్లా పెట్టేసుకొని చక్కగా చూడండి. మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసాం కదా, దాని మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? అలా అలా కట్ చేసాక ఈ సైడ్ చూసారా, ఇప్పుడు ముందుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి జిమ్మిక్ కదా, అలాగే లోపల ఉన్నది సాటిన్ క్లాత్. ఈ మూడు కూడా జారేయాయి, రెండు క్లాత్లు కూడా. అందుకని చెప్పి మనం మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసేసి నీట్గా స్టిచ్ చేసేసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ అనేది అటాచ్ చేసి షోల్డర్ రెండు జాయింట్ చేసేది. రెండు షోల్డర్స్ చక్కగా నీట్గా ఇలా పెట్టేసి చివరికంటూ ఒక స్టిచ్ చేసేది. అలా నీట్గా అంటే మంచి వైపు కిందకి, ఒక మంచి వైపు పైకి పెట్టుకొని లైనింగ్ పార్ట్లు రెండు కలిసేటట్టు ఒక స్టిచ్ చేసేయాలి. అలా చేసేసి నీట్గా మళ్ళీ షోల్డర్ని తిరగేసేసి ఒక హాఫ్ ఇంచుకి ఒక గీత రెండు గీతలు తక్కువని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అలా షోల్డర్ జాయింట్ చేసినాక థ్రెడ్స్ కూడా చూసారు కదా, థ్రెడ్స్ ఎంత సన్నగా నీట్గా వచ్చేసాయో. అది కూడా జిమ్మిక్ ఫ్యాబ్రిక్తోనే వేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి చిన్నగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి టక్స్లు పెట్టుకున్నాం. ఆ టక్స్ల కాడ నుంచి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా. అలా అలాగే పైన షోల్డర్ దగ్గర కూడా మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టామో దానికి కూడా ఫ్రిల్స్ పెట్టేయాలి. ఇవి అయితే ముందుగానే లైనింగ్ పార్ట్ అంటే సాటిన్ క్లాత్కి పెట్టేసేయాలి. ఇలా ఇంకా లైనింగ్ అనేది ఏమైందండి, ఓన్లీ సాటిన్ జిమ్మిక్కే, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక జిమ్మిక్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నీట్గా సేమ్ ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేసామో అదే మెథడ్లో ఎక్కడి నుంచి క్లాత్ వస్తుందో చూసుకొని దాని ప్రకారంగా
అక్కడి నుంచి హ్యాండ్కి లూజ్ మనం మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఆ మధ్యలో వచ్చిన క్లాత్ని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇదైతే అసలు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా వంగట్లేదండి, పైకి లేస్తూ ఉందన్నమాట. ఇలా అలాగే పైన పార్ట్కి కూడా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి నీట్గా ఆ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. అలా నీట్గా ఇప్పుడు ఫ్రిల్స్ పై పార్ట్ అంటే షోల్డర్ దగ్గర వచ్చే ఫ్రిల్స్ ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లైనింగ్ పార్ట్ ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్ కలిసేటట్టు సమానంగా వచ్చేటట్టు చూసుకొని నీట్గా ఈ జిమిక్కి ఈ సాటిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేయండి. అక్కడి నుంచి కరెక్ట్గా చూసుకోండి. హ్యాండ్ పార్ట్కి కానీ పై పార్ట్కి కానీ రెండిట్లో దేనికైనా సరే ఆ ఫ్రిల్స్ అన్నీ సమానంగా ఉండాలి, అటు ఇటు సగం సగంగా. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా ఆ వైపు అనేది జాయింట్ చేసేసాను, తర్వాత ఈ వైపు కూడా జాయింట్ చేశాను అనమాట. ఎందుకు అట్లా చేస్తున్నానంటే మనకి నీట్గా ఉండాలంటే అలానే చేసుకోవాలండి, కాకపోతే కొంచెం టైం పడుతుందేమో కానీ పని అయితే బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేశారు. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసేయండి మళ్ళీ ఇంపార్టెంట్. నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చూడండి, రెండో సైడ్ కూడా అలా స్టిచ్చింగ్ చేశాక ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు హ్యాండ్ వైపు చూసుకొని బకరం 5 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని, అంటే 5, 5, 10 ఇంచీలు వెడల్పు అనేది ఉండాలి. అలాగే పొడుగు హ్యాండ్ లూజ్ వచ్చి మనకి 5 ఇంచీలు వేసుకోండి. ఒకవేళ అంటే కిందైతే పావు తక్కువ 5 ఇంచీలు, మీకు ఎవరికైనా కావాలనుకుంటే 5 ఇంచీలు అయితే సరిపోయింది. అప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకోండి, 5 ఇంచెస్ 5 ఇంచెస్గా అట్లా చేసేసుకొని ఇవ్వండి. ఒక భాగం ముందు మెయిన్ క్లాత్ 10 ఇంచీలు కదా, అది 5 ఇంచీలు పెట్టాం మనం, అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 11 ఇంచీలు వెడల్పు అనేది తీసుకొని నీట్గా హ్యాండ్ పార్ట్కి అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ మన ఇష్టం అనమాట, మనకు ఉన్న హ్యాండ్ లూజ్ని బట్టి ఖర్చులు బట్టి తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని చుట్టూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అలా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బకరం క్లాత్ ఒక హ్యాండ్ది అక్కడ పెట్టుకోవాలన్నమాట. అది 5 ఇంచెస్ వెడల్పు, మీకు చూడటానికి అట్లా కనబడుతుంది కానీ 5 ఇంచెస్ వెడల్పు అనమాట. ఓకేనా. అలా చక్కగా ఆ కుట్టిన ఫ్రిల్స్ మీద కుట్టు కనబడకుండా నీట్గా అలా నీట్గా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, న్యూ లుక్తో ఎక్సలెంట్గా ఉంటుంది. అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేద్దాం. అలా నీట్గా ఇప్పుడు ఈ చివరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఏంటంటే అది లెగవకుండా బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. ఓకేనా. హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది, బుట్ట చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అక్కడ
చూసుకొని కొంచెం లో చెంక దగ్గర ఉంది చూసారు ఎక్స్ట్రా ఖర్చు అనేది, అది కూడా ఒకసారి కొలత పెట్టేసి నీట్గా కటింగ్ అనేది చేసుకొని షోల్డర్స్ అన్ని హ్యాండ్స్ షోల్డర్స్ భాగానికి జాయింట్ చేసుకోవాలి. ఈ మధ్య అయితే అసలు వీడియోలు పెట్టలేకపోతున్నానండి, చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే పండగ సీజన్లో పెళ్లి సీజన్ కదా, బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. దానితో హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యి కొంచెం తగ్గించే కొడుతున్నాను, కానీ ఖాళీ అయితే లేదండి. అందుకే వీడియోలు చేయడానికి అస్సలు టైం లేదనమాట. హ్యాండ్ పార్ట్ అనేది అలా జాయింట్ చేసేయాలి. నీట్గా మరొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా చుట్టూరు ఖర్చులు ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసాను. అలాగని చెయ్యి అయితే కదలకూడదండి, కదిలితే మాత్రం షేప్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ పక్క భాగం ఈ పక్క భాగం నీట్గా పెట్టేసుకొని ఎక్స్ట్రాలు ఏమన్నా బాడీ కరెక్ట్గా సెటిల్ అయినట్టుగా చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి. అలా 4 మూలలు పట్టుకొని నీట్గా అట్లా పెట్టేసి నీట్గా సమానంగా ఉన్నాయి లేదా ఎడ్జులన్నీ చూసుకొని పైన అంటే ముందు నేను కొంచెం చంక భాగం దగ్గర పైన కింద మనం కొంచెం కట్ చేసుకుంటాం కదా కరువు షేప్ లాగా, అది ఇప్పుడు కట్ చేసేసాను. అలా కట్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి అదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను, అంటే బాటమ్ క్లాత్. ఆ బాటమ్ క్లాత్ అనేది అటాచ్ చేసేస్తే మనకి సగం పని అయిపోయినట్టేనండి. అలా అలాగే పైన ఇది జిమ్మిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి పైన ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైకి లేకుండా ఉంటుంది అనమాట. నేనైతే దేనికి వేయనండి, కానీ ఈ జిమ్మిక్కే వేసాను అనమాట ఫస్ట్ టైం, కొంచెం అణిగినట్టు ఉంటుంది అని చెప్పి. సరే ఇంకా రెండో సైడ్ కూడా 2 భాగాలు అతికేసిన తర్వాత రెండో భాగం కూడా అతుకుతుంది. అలా అతికేసి ఇప్పుడు మళ్ళీ పైన స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఖర్చులు పైకి పెట్టుకొని బాడీ మీద మాత్రం వేసుకోవాలండి, బాటమ్ క్లాత్ మీద పడకూడదు. బాటమ్ క్లాత్ మీద పడితే ఫినిషింగ్ అనేది బాగుండదు అనమాట. అదే బాడీ క్లాత్ మీద అనుకోండి మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఆ మెయిన్ జిమ్మిక్ క్లాత్ ముందుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే 2 మెయిన్ బాటమ్ క్లాత్లు అలా చూడండి, అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అదే లేదనుకోండి అక్కడక్కడ ఎత్తినట్టు వస్తుంది అన్నమాట. హ్యాండ్ లూజ్ పావు తక్కువ 4 ఇంచీలు, పావు తక్కువ 5 ఇంచీలు అట్లా పెట్టేసుకొని అక్కడి నుంచి
పర్ఫెక్ట్గా నీట్గా మనం ఖర్చు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకోవాలి. అంటే ఒక 2 ఇంచెస్ కావాలా 2 ఇంచెస్, లేదా 1 ఇంచ్ కావాలా 1 ఇంచ్, 2½ కావాలా 2½ 1½ కావాలా 1½ అది మన ఇష్టం అనమాట. ఖర్చు అనేది అక్కడ సేవ్ చేసుకొని కరెక్ట్గా బాడీ మెజర్మెంట్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచుది అనమాట. అంటే 17 ఇంచుది అయితే కరెక్ట్గా తనకి ఫిట్ అవుతుంది. ఫస్ట్ నేను కుట్టేటప్పుడు బాగా సన్నగా ఉంటుంది. హైట్ వచ్చేసరికి దగ్గరగా 6 అడుగులు ఉంటుంది. 6 అడుగులకి ఏమాత్రం తక్కువ ఉంటుందేమో, 6 అడుగులు ఉంటుంది అనమాట అమ్మాయి. అయితే నేను మనిషి మాత్రం సన్నగా ఉంటుంది. అందుకని చెస్ట్ లూజు నేనైతే అంత 17 ఇంచీలు అనేది పెట్టాను అనమాట. మొన్న 8:30 పెడితే సరిపోలేదు అంటే అందుకని 1/4 ఇంచు లూజ్ పెట్టాను. అలా నీట్గా లైనింగ్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డ్ స్టిచ్ చేసుకుంటే మనకి పోగులు బయటికి రాకుండా ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసేసేయండి నీట్గా. అలా అంతంత ఖర్చులు అవసరం లేదు కదా, అట్లా తీసేసి దారాలు కూడా ఉంటే కట్ చేసేసేయండి. అలా నీట్గా. ఇప్పుడు ఒక్కొక్క పక్క సైడ్ మనకి 2-3 కుట్లన్నీ వేసుకోవాలి. 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అలా నీట్గా. అసలు ఇంత హెవీ డ్రెస్ నాకు. బాయ్ బాయ్.